హలో ఆల్, వెల్కమ్ టు లవ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మేము మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే మటన్ కర్రీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను దీనికోసం 1 కేజీ మటన్ని బాగా వాష్ చేసి తీసుకున్నా. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. దీనికోసం దీంట్లో 1 స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాని మనం రుబ్బుకుందాం. ఆ మసాలా కోసం నేను టొమాటో, లవంగ, అల్లం, ఆనియన్, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం వేయించుకోవాలి. దానికోసం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, వెల్లుల్లి, లవంగ అన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక టొమాటో కూడా యాడ్ చేసుకోండి. టొమాటో కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని టొమాటో కొంచెం మెత్తగా అయ్యాక దీంట్లోకి కొత్తిమీర, అలాగే పుదీనా, అలాగే కొబ్బరి కూడా యాడ్ చేసుకొని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవంతా బాగా ఫ్రై అయ్యాక దీన్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయింది కదా, దీంట్లోకి 2½ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 2 స్పూన్స్ కారం పొడి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా కూడా బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాక మనం కలిపి పెట్టుకున్న మటన్ని దీంట్లోకి యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కలుపుకుంటూ 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలానే కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, మనకి ఇలా మటన్లో నుంచి వాటర్ అనేది ఊరుతుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదా మటన్, దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఆ మసాలాని యాడ్ చేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు దీంట్లో చూడండి, మనకి మటన్ అనేది కొంచెం బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నా. మీరు కన్సిస్టెన్సీ చూసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్, అలాగే కొత్తిమీర కొంచెం వేసుకొని అంతా కూడా మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకొని అవ్వలేదంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 8 to 10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 8 విజిల్స్ తర్వాత నేను చూపిస్తున్నా చూడండి, మనకి మటన్ అనేది బాగా కుక్ అయిపోయింది. ఇది మనకి అన్నం లేదా రాగి ముద్దలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.